అందరికీ నమస్కారం. శ్రీవారి తిరునామాన్ని ఏమని పిలుస్తారు? భక్తులు ఎందుకు తిరునామాన్ని ధరించాలి? సనాతన ధర్మంలో తిరునామానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తిరునామం సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీకగా భావిస్తారు. అందుకనే తిరుమల క్షేత్రానికి చేరుకోగానే ప్రతి భక్తుడు తమ నుదుటిన తిరునామాన్ని ధరిస్తాడు. ఇలా తిరునామాన్ని ధరించిన భక్తులు తమకు తోడుగా స్వామివారు ఉన్నారని భావిస్తారు. అందుకనే ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టిన చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో సత్ప్రవర్తనతో భక్తిభావంతో మెలుగుతారు. తిరునామాన్ని నుదుటిపై ధరించడం అనేది భక్తికి ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణించబడుతోంది. భక్తులు తమ దేవుని పట్ల భక్తిని విశ్వాసాన్ని చాటుకోవడానికి ఒక మార్గం. తిరునామం ధరించడం వలన మనిషిని ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుందని, ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుందని నమ్ముతారు. అందుకనే భక్తుల్లో భక్తి భావన పెంచేందుకు, సాంప్రదాయ విశిష్టతను తెలియజేసేందుకు తిరుమలలో టీటీడీ శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు క్షేత్రంలో వివిధ ప్రాంతాల్లో తిరునామధారణ చేయిస్తున్నారు. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టుల్లో 130 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. భక్తులకు తిరునామధారణ చేసేందుకు నామకోపు, ఎర్ర సింధూరం వినియోగిస్తారు. తిరునామం పెట్టుకుంటే చలువ చేస్తుందని కొందరు భక్తులు నమ్ముతారు. టీటీడీకి ఈ నామకోపు, ఎర్ర సింధూరం భక్తుల నుంచే విరళంగా అందుతోంది. తిరునామధారణ కోసం ప్రత్యేకంగా రాగితో తయారు చేసిన కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. వీటిని తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి టీటీడీ కొనుగోలు చేసింది. అసలు తిరునామం అంటే వైకానస సాంప్రదాయం ప్రకారం నాసిక పైభాగం నుంచి నుదిటి పైభాగం వరకు అలంకరించబడి ఉండే నామం. తిరునామం అనేది తమిళ పదం. దీని అర్థం పవిత్రమైన నామం. తిరు అంటే శ్రీనామం, అంటే తిలకం. అందుకనే తిరునామాన్ని శ్రీనామం అని కూడా అంటారు. వైష్ణవ సంప్రదాయంలో దైవత్వాన్ని సూచించడానికి నుదిటిపై తెల్లటి మట్టితో లేదా చందనంతో దిద్దబడి ఉంటుంది. అయితే ఈ తిరునామం 3 రకాలుగా ఉంటుంది. వైష్ణవుల్లోని ఒక వర్గం అయిన పడగలై వారు ఆంగ్లాక్షరం యు ఆకారంలో ఊర్ధ్వపుండరాల నామం దిద్దుకుంటారు. మరొక రకం ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామం ధరిస్తారు. అయితే శ్రీవారి నుదుట దిద్దే నామం యు, వై ఆకారాలకు మధ్యస్థంగా తమిళాక్షరం పాన పోలి ఉంటుంది. అందుకనే స్వామివారి తిరునామాన్ని తిరుమణికాపు నామంగా పిలుస్తారు. గురువారం ఆభరణాలను తొలగించి నిజరూప దర్శనం సమయంలో కళ్లకు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తుంటుంది. తిరుమణికాపు నామాన్ని స్వామివారికి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తర్వాత వారానికి ఒకసారి మాత్రమే చందనపు పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తున్నారు. కాబట్టి తిరునామం విశిష్టతను మనందరం కూడా గ్రహించాం. కాబట్టి మీ వీలున్న సమయంలో ప్రత్యేకంగా శనివారం ఉదయం తిరునామాన్ని ధరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.